మన పవన్ కళ్యాణ్ గారు సో యువకులతో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. చాలా మంది యువకులు చాలా రకాలుగా క్వశ్చన్స్ అడిగారు. చాలా రకాలుగా. అందులో మొదటిగా ఒక వ్యక్తి సో రాజకీయాలు రావాలంటే త్యాగాలు చేయాలా సార్ అని చెప్పేసి మాట్లాడారు. దీని గురించి నిజంగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏదైతే యూత్ సంబంధించి ఒక మంచి కార్యక్రమం, ఒక మంచి క్యాంపెయిన్ స్టూడెంట్స్ గురించి చేశారో అది చాలా అద్భుతంగా విజయవంతంగా మరి యూత్ ని మంచి యూత్ కి ఎంప్లాయ్మెంట్ లాగా యూత్ సమాజంలో ఎలా రావాలి, స్టూడెంట్స్ సమాజంలో ఎలా ఉండాలి అన్నిటిపైన ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కటికి అందులో ఉన్న స్టూడెంట్స్ కి అద్భుతమైన సలహాలు సందేహాలు ఆ కార్యక్రమం ద్వారా ఇచ్చారు. నిజంగా రాజకీయాలకు రావాలంటే త్యాగాలు చేయని అవసరం లేదు. నిజాయితీగా కష్టపడి సో ధర్మంగా ఉండి కష్టపడి ముందుకు వస్తే సరిపోతుంది. అలా చేస్తేనే ఖచ్చితంగా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు తమిళ రాజకీయాల్లో విజయ్ సార్ వస్తున్నారు, సలహా ఇస్తున్నారు సార్ మీరు అన్ని. చాలా మంది కూడా అక్కడ మరి ఫ్యాన్స్ అయితే అడగడం జరిగింది. నేను ఎవరికి సలహాలు ఇవ్వను అని చెప్పేసి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో తను ఇప్పటికే మరి రాష్ట్ర అభివృద్ధి గురించి చాలా మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే తను ముందుకెళ్తున్నారు. ఇంకా అభివృద్ధిని దేశంలోనే ఒక మంచి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నిలబెట్టాలని చెప్పేసి సో చాలా 24/7 కష్టపడుతూ ముందుకు వెళ్తున్నారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో ఈ కార్యక్రమానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి జనసేన నాయకులు మరి ఫ్యాన్స్ అయితే ఏమి, ప్రజలైతే ఏమి, ఇటు చాలా మంది భారీ ఎత్తున ఈ జన స్టూడెంట్స్ క్యాంపెయిన్ అయితే ఉందో చాలా అద్భుతంగా ఘన విజయంగా నిర్వహించారు. సో ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరి ప్రశ్నలకు సమాధానం మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇవ్వడం నిజంగా ఒక మంచి మూమెంట్. సో ఇలాంటి వాటి ద్వారా మరి స్టూడెంట్స్ కానీ నాయకులు కానీ అక్కడ రాబోయే తరం మరి పాలిటిక్స్ లోకి రావాలనుకున్న వాళ్ళు, సినిమాల్లోకి రావాలనుకున్న వాళ్ళు, ఇటు సామాజిక కార్యక్రమాలు సేవ చేయాలనుకున్న వాళ్ళు, ఇలా ప్రతి టాపిక్ మీద సలహాలు మరి ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని సో స్టూడెంట్స్ ద్వారా మరి పంచుకోవడం జరిగింది. సో ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పొచ్చు. సో ఒక స్టూడెంట్ ఏమన్నారంటే మీరు క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నారు కదా సార్, అది మీరు రెండు ఎలా మేనేజ్ చేయగలుగుతారు? అంటే మీరు రాజకీయాలు ఏమన్నా మానేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని అడిగారు. అంటే క్రియేటివ్ ఫీల్డ్ లో ఉంటే మీరు ఏం చేస్తారని అడిగిన దానికి నేను ఈ ఫీల్డ్ లో ఉంటే చాలా అంటే సార్కి ఎక్కువ భక్తి, స్పిరిచువల్ ఫీల్డ్ ఎక్కువ ఇష్టం. తను ఎప్పుడు ప్రిలీజ్ ఈవెంట్ లో ఎప్పుడు ఇదే చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు నాకు టైం అంటూ దొరకట్లేదు కాబట్టి నేను ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు మీరు ఎంతో చేయొచ్చు. సో మన దేశ భక్తి గురించి, మన దేశ సంస్కృతి సంప్రదాయాల గురించి మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి క్రియేటర్స్ మీరు ఎంతగానో పాజిటివ్ గా సమాజాన్ని చైతన్యపరిచే విధంగా సో మీ యొక్క మంచి ఏదైతే కంటెంట్ ఉందో అది ప్రజల్లో తీసుకోవడానికి చాలా బలమైన ఒక ఆయుధం మీ చేతుల్లో ఉంది అని చెప్పేసి అందరికి ఒక పాజిటివ్ ఎనర్జెటిక్ గా ఈ యొక్క అంశాన్ని మరి అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులకి, అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి, అక్కడ వచ్చినటువంటి అందరికి చెప్పడం జరిగింది. సో నిజమే, ఎందుకంటే దేశం గురించి ఆయనే ఒక ఇన్స్పిరేషన్ అందరికి. సో అటు రాజకీయాలు అయితేనేమి, ఇటు కొన్ని ఏం చేసినా సరే సేవా కార్యక్రమాలైనా సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సో ఏకైక వ్యక్తి. సో భారతదేశంలో చాలా మంది రాజకీయ నాయకులు వచ్చినప్పటికీ ఎవరు చెప్పిన దాని మీద అంటే చేసిన వాటి మీద హామీల మీద నిలబడరు. సో ఆయన రీసెంట్ గా చూసుకుంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాల ద్వారా సో ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు సో మరి గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖ ఏ స్థానంలో ఉందో నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చారు. సో ఆయన కొన్ని ఈ మధ్య కాలంలో రోడ్లు వేయటాలు, అడవులలోకి వెళ్ళి సో కొన్ని మంచినీళ్లు ప్రజలకు ఏవైతే అక్కడ నడవడానికి కూడా లేని సమయంలో అక్కడ అన్నిటిని రోడ్లు ఏర్పరిచి అక్కడ చెట్లు ఉంటే రాళ్ళు రప్పలు ఉంటే కూడా అక్కడ చిన్న పిల్లలు స్కూల్ పోయే వాళ్ళకి ఒక స్కూల్ ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసి అక్కడ చాలా మంది బీద ప్రజలకి అందరికీ చాలా సౌకర్యాలు కల్పించి మరి అభివృద్ధిగా ముందుగా వెళ్తున్నారు.
సో నిజంగా ఆదర్శం అని చెప్పొచ్చు. ఇలాంటి వాటిని అన్ని చూస్తేనే యంగ్స్టర్స్ రాజకీయాలకు రావాలనిపిస్తుంది, ఇంకా చేయాలనిపిస్తుంది, అందరూ ఆదర్శంగా తీసుకుంటారు. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ సార్. సో యంగ్స్టర్స్ ఇలా మీ ద్వారా చాలా మంది అటు దేశ యువత, మన భారతదేశ యువత గురించి ఎప్పుడు చెప్తుంటారు. సో ప్రపంచంలో లేని యువత మన భారతదేశంలోనే ఉంది. యువ శక్తి, యువ గలం. మరి అది ప్రపంచానికి మనము మన భారతదేశం ఒక ఇండియన్ ఎకానమీ నెంబర్ 1 ఎకానమీ కావాలని మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సార్, సో అందరూ మరి యూత్ కి సపోర్ట్ చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు. సో చాలా ఇన్స్పిరేషన్ వ్యక్తులు ఇద్దరు. సో యూత్ కి తప్పకుండా ఇంకా మంచి మంచి పవన్ కళ్యాణ్ సార్ మీ ద్వారా మంచి మంచి యూత్ కి ఎంప్లాయ్మెంట్ దొరికే విధంగా, యూత్ క్రియేటివిటీ పెరిగే విధంగా, అందరికీ సో మా కంట్రీకి డెవలప్మెంట్ విధంగా, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ విధంగా మీరు ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద మంచి మంచి ఇండస్ట్రీస్ తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.